అందరికీ నమస్కారం అండి. ఆయాది గణితం ప్రకారం బిందెకు సంబంధించిన కొలతల గురించి మనం మాట్లాడుతుంటాం కదా. సో ఈయన పేరు గుణశేఖర్ అండ్ కాణిపాకం ఊరిలోనే ఈయన ఉంటారనమాట. సో నార్త్ ఫేసింగ్ కి సంబంధించిన ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల మనల్ని సంప్రదించారు. దాని తర్వాత కరెక్షన్స్ అనేవి మనం ఇచ్చేసాం, అది అయిపోయింది. సో దాని తర్వాత కొంత రిజల్ట్ రావట్లేదు. సో ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఏం చేయాలి అంటే ఆయాది గణితం ప్రకారం బిందె కొలతలు ఇచ్చేసాం. సో బిందె కొలతలు కరెక్ట్ ఉన్నాయి, కానీ నాకు రిజల్ట్ రాలేదు. ఒక వారం అంటే వాడడం స్టార్ట్ చేసిన వారం తర్వాత ఫోన్ చేశారు. జస్ట్ ఒక 15 days బ్యాక్ ఫోన్ చేశారు. సో నాకు ఏ రిజల్ట్ కనిపించట్లేదు అని చెప్పి కాణిపాకం నుంచి చిత్తూరు నుంచి నేను చెన్నైకి వెళ్తున్నాను. సో ఈ టైంలో ఆయనకు ఫోన్ చేశాను, ఆయన వచ్చారు. సో ఒక చాయ్ కూడా తాగేసాం. అయితే ఇప్పుడు ఏంటి సార్, మీకు రిజల్ట్ చెప్పడం మర్చిపోయినా, మీకు 1 week బ్యాక్ ఫోన్ చేసినాను. ఈ 1 weekలో చాలా చేంజెస్ వచ్చినాయి. నాకు డబ్బుల పరంగా మిగతావన్నీ కూడా నాకు చాలా వరకు రికవరీస్ అయిపోయినాయి అని చెప్పింది ఇప్పుడే. సో బిందెకు సంబంధించిన రిజల్ట్ గురించి చాలా మందికి ఒకటి చెప్తున్నాను. కొలత కరెక్ట్ ఉంటే 100% మీకు అది రిజల్ట్ ఇస్తుంది. మీకు రిజల్ట్ ఇవ్వలేదు అంటే కనుక కొలత సరిగా లేదు. ఇది క్లియర్ కట్గా కూడా చెప్పేస్తున్నాను. ఇది ఒక్కటి మైండ్లో పెట్టేసుకోండి. సో ఇప్పుడు నువ్వు తాగి ఎన్ని రోజులు అయింది గుణశేఖర్? 2 months అవుతుంది. 2 months లో అసలు రిజల్ట్ ఏంటిది మొత్తం? చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రిజల్ట్ వస్తుందని. బట్ ఫస్ట్ 2 weeks అయితే నేను చాలా కొంచెం డిప్రెస్ అయినా, ఏం రిజల్ట్ లేదని. బట్ 2 months close to 2 months, 1.5 months, 2 months ఇప్పుడు వెరీ గుడ్ రిజల్ట్. సో ఏమేమి రిజల్ట్ అంటే ఇప్పుడు చాలా మందికి రిజల్ట్ అంటే డబ్బులు వచ్చినాయా, ఏమొచ్చినాయి? డబ్బులు వచ్చింది, నేను అనుకున్న పనులు అవుతున్నాయి, హౌస్ వర్క్ జరుగుతుంది అన్ని. సో ఆగిపోయిన ఇల్లు స్టార్ట్ అయిపోయింది, నీకు రావాల్సిన డబ్బులు వచ్చేసినాయి. హెల్త్ రికవరీ ఆల్రెడీ మనం క్లియర్ గా చెప్పినాం. అవును, హెల్త్ రికవరీలో నాకు ఒక మాట చెప్పినావు. ఏం చెప్పినావు అంటే వాటర్ తాగుతుంటే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది అన్నావు. అంటే ఏమొస్తుంది అది? అంతకుముందు లేనట్లుగా బయోలాజికల్ సైకిల్ బాగుంది బాడీలో. ఓకే. సో వాటర్ తాగినప్పుడు ఏమన్నా అనిపిస్తుందా? ఎట్లా? లేదు, తాగినప్పుడు ఏమనిపించలేదు, తాగిన తర్వాత తెలుస్తుంది. తాగిన తర్వాత అంటున్నా, తాగిన తర్వాత అర్థమవుతుంది. సో ఇంకా అసలు దీని గురించి ఇంకా ఏం చెప్తావు? అసలు ఈ బిందెలోని వాటర్ తాగడం వల్ల బెనిఫిట్ ఉంది, 100% ఉంది, మోర్ దెన్ 100% అన్డౌటెడ్లీ. ఓకే. కొంతమందికి వస్తలేదు, అది చూస్తే కొలతలు కరెక్ట్ లేవు, ఏం చేయాలి, అది పరిశాన్ అనమాట. సో ఫైనల్ గా అయితే ఆయాది బిందె అయితే సూపర్, నో డౌట్, అన్డౌటెడ్లీ. సో పర్ఫెక్ట్ రిజల్ట్స్ విన్నారు కదండి పాయింట్స్ అయితే. సో గణితం ప్రకారం మీరు ఇల్లు కట్టినా, బిందె తీసుకున్నా, టేబుల్ తీసుకున్నా, ఎనీథింగ్ అది 100% మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.